బుద్ధ పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పౌర్ణమి ధ్యానం అంటేనే చాలా విశిష్టమైంది. అలాంటిది బుద్ధ పౌర్ణమి అంటే, బుద్ధ పౌర్ణమి అనగానే పిరమిడ్ వ్యాలీ బెంగుళూరులో ప్రతి సంవత్సరం పత్రిజీ వారు బుద్ధ పౌర్ణమి వేడుకలు జరిపిస్తూ ఆ రోజు రాత్రంతా ధ్యాన సాధన చేపిస్తూ ఉండేవారు. ఏమిటి బుద్ధ పౌర్ణమి? బుద్ధ పౌర్ణమి విశిష్టత ఏమిటి? అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈరోజు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం. వారు ఒక ఆర్గనైజర్‌గా ఉండి, ఇప్పుడు అదే హౌస్‌ని వారు తీసుకొని అందులో నీట్‌గా మెయింటైన్ చేస్తూ వారు ఎన్నో అద్భుతమైన మాస్టర్స్ యొక్క జీవిత చరిత్రలను స్టడీ చేశారు. ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. వారే రత్నకుమారి మేడం. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. యెస్ మేడం. బుద్ధ పౌర్ణమి ఏంటి మేడం విశిష్టత? బుద్ధ పౌర్ణమి అంటే అందరూ కొంతమంది గురువులు పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఉన్నారు. గురునానక్ ఇలాగా కొంచెం మంది పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు గురువులు ఉన్నారు. కానీ బుద్ధ పౌర్ణమి విశిష్టత అంటే బుద్ధ భగవానుడు జన్మించింది హుహు. మనకి లుంబిని వనంలో జన్మించడం జరిగింది. లుంబిని వనంలో జన్మించారు. జన్మించారు. పౌర్ణమి రోజే. పౌర్ణమి రోజేనండి. ఓకే. అది జరిగింది. మరలా ఆయన జ్ఞానాన్ని పొందిన రోజు. దాన్నే మనము బుద్ధ గయ అంటాము. హుహు. అక్కడ ఆయన జ్ఞానం పొందినది కూడా పౌర్ణమి రోజే జ్ఞానాన్ని పొందారు. అంటే రైట్. పుట్టడము పౌర్ణమి రోజే. అలాగే జ్ఞానాన్ని పొందింది కూడా పౌర్ణమి రోజే. అలాగే కుషినగర లాస్ట్ ఆఖరి తన శ్వాసను వదిలేశారు. మహానిర్వాణం పొందిన రోజు కూడా పౌర్ణమి పౌర్ణమి. రోజే. ఇలా 3 పౌర్ణమి రోజే జరిగినాయి కాబట్టి బుద్ధ పౌర్ణమికి చాలా విశిష్టతగా చేసుకుంటుంటారు. ఇది బౌద్ధ భిక్షువులు చాలా గొప్ప వేడుకగా చేసుకుంటారు. అలాగే మనము ఎప్పుడైతే పత్రిసారి మనది కూడా ఆనాపానసతి తీసుకుని ఈ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారో మనం కూడాను బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ వ్యాలీలో జరుపుకోవడం జరుగుతుందండి ఇది. అయితే ఒక సంవత్సరము మేము పత్రిసారి ఉన్న ఆ సమయంలోనే ఎన్ఎస్ రావు గారితో కలిపి మేము అందరం వెళ్ళామండి. మా కృష్ణా పిరమిడ్ సెంటర్ నుంచి ఒక 10 మంది దాకా వెళ్ళాము మేము అక్కడ బెంగుళూరుకి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగిందండి. ఏమంటే పత్రిసారు స్పీచ్ ఇస్తున్నారు, ధ్యానం చేపిస్తూ ఉన్నారు అందరి చేత బెంగుళూరు వ్యాలీలో. చేపిస్తున్నప్పుడు ఎన్ఎస్ రావు గారు మేమంతా కూర్చున్నాం, ఒక లైన్‌లో కూర్చున్నాం. కొంచెం నియరెస్ట్ గానే ఉన్నాము. కూర్చునున్నప్పుడు ఏమంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకంట ఒక క్లాత్ ఇలా టచ్ అయినట్టు అనిపించిందట. ఎన్ఎస్ రావు గారికి. ఎన్ఎస్ రావు గారికి ఇలాగ టచ్ అయినట్టు కనిపించి ఆయన మెల్లిగా కళ్ళు తెరిచినట్లున్నారు. కళ్ళు తెరవగానే ఒక వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించిన వెళ్తా ఉన్నారంట. అలాగా వెళ్తా ఉంటే ఇంకప్పుడు ఏం మాట్లాడలేదు ఆయన. ధ్యానం అప్పుడే తర్వాత ధ్యానం అయిపోయింది. వెంటనే నన్ను పిలిచారు, రత్నకుమారి అని పిలిచి, రత్నకుమారి కాషాయ బట్టలు కట్టుకుని ఒక వ్యక్తి ఇలా ఎళ్ళారు. ఒకసారి చూడు ఎక్కడున్నారో ఆయన చూడు. ఇప్పుడే జస్ట్ ఎళ్ళారు అని చెప్పారు. చెప్పగానే మేము ఎళ్ళామాట. నేనెళ్ళాను. నేను ఇంకా వేరేవాళ్ళు చెప్పి ఎళ్తే అక్కడ అసలకి ఎవ్వరూ కాషాయ వస్త్రాలు ధరించినోళ్ళు ఎవరు రాలేదన్నారు. ఇంకా అక్కడ కనుక్కున్నాం వేరే వాళ్ళు కూడా. మీరేమైనా చూసారా? ఆ సైడ్ గాని ఏమైనా చూసారా ఇలాగ ఎవరన్నా? అంటే అన్నారు, లేరు ఎవరు రాలేదండి. ఈ సైడ్ ఎవరు అలాంటి బట్టలు కట్టినోళ్ళు ఎవరు వస్త్రాలు ధరించినోళ్ళు మనం ఎవరు లేరు. తొందరగా గుర్తుపడతాం గదా! మన మన మధ్యలో అవన్నీ అయితే ఉండవు. ఎవరు ఇక్కడేం లేరే అని అన్నారు. అంటే హ్మ్. గనక ఆయనకనిపించింది అక్కడ బుద్ధ భగవానులు వారే వచ్చారు. దర్శనమిచ్చారు. వచ్చారు అనిపించిందండి. యెస్ మేడం. రియల్‌గా ఇది వండర్ ఎక్స్‌పీరియన్స్. ఆయనకి జరిగిన ఎక్స్‌పీరియన్స్. సో మీరందరూ ఎళ్ళినప్పుడు మా ఎన్ఎస్ గ్రూప్‌లో రావు అండి. గారు ఎన్ఎస్ రావు గారు గురువు గారు సీనియర్ మాకు. మోస్ట్ పిరమిడ్ మాస్టర్. అవునండి. అయితే అప్పుడేమంటే ఇలాగ బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతున్న అందులో అంటే ఆయన వచ్చే అవకాశం గూడా ఉందన్నమాట ఆయన. 100% మేడం. హ్మ్. అది మనకు గూడా అనుభవం ఉంది. అని అర్థమైంది దీనికి. అంటే యెస్. చూడండి ఆయన అంతమంది ధ్యానం చేస్తున్నారంటే నిజంగా ఎంత కరుణామూర్తితో బుద్ధ భగవానుడు, మనకు తెలుసు ఆయన సంగతి. ఏమంటారంటే ఆయన అసలకి ఒక విషయం చెప్తూ వాళ్ళ శిష్యులు చెప్తూ ఒకసారి ఆయన ఆఖరి సమయంలో షాయద్ దానికి ముందు ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే ఒకసారి ఎవరైనా సరే ఆయనకి ఎంత కరుణ అనిపించింది అసలకి. కనీసం ఆ ధ్యానం గురించి తెలుసుకుని కొంతైనా అసలకి అలాగా దాంట్లో ఉన్నా కనీసం దాని గురించి తెలుసుకున్న వాళ్ళు కూడాను ఈ నదీ ప్రవాహంలో వాళ్ళు కూడా వస్తారు అంటారాయన. అసలు ఏ ధ్యానం ధ్యాన అనే ప్రవాహంలో. మాట విన్నా సరే. కొన్ని ఇని కొంచెమన్నా తెలుసుకున్నా కూడా చాలా. అంటే మనలాగా సాధనలు అంటే వీళ్ళు రోజు మొత్తము ధ్యానం చేసుకుంటూ భిక్షాటన చేస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని అందుకుంటూ జీవించారు వీళ్ళు శిష్యులంతా కూడా. పోనీ అలా జీవితం జీవించకపోయినా కూడా కనీసము అంటే బుద్ధుడు ఉన్న కాలంలో నిజానికి ఏ మాత్రం కొద్దిగా
ఆ జ్ఞానం ఉండి, ఆ ధ్యానం ఇంట్లో సంసారంలో ఉండి చేసినోళ్ళు గూడా ముక్తి పొందుంటారనిపిస్తదండి. ఆయన చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. ఆ యెస్. కాలంలో ఉన్నవాళ్ళంతా ధన్యులే. అలా, అలా చేసిన వాళ్ళు గూడా ఇందులోకే వచ్చేస్తారిక. అంటే ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ధ్యానం గురించి తెలుసుకొని కొంచెం కొంత తెలుసుకున్నా గూడాను. కొద్ది సాధన చేసినా చేసినా బుద్ధుల చాలండి. వారితో ప్రయాణం ప్రయాణం ప్రారంభం ఉంటుంది. ఆ అవుతది. ప్రవాహంలో మనం గూడా ఉంటాంమాట. సో, అందులో భాగంగానేమో మేడం పత్రి సార్‌ని మనం ఈ జన్మలో కలవడం మనం ఎంత అవునండి. గొప్ప భాగ్యం అసలు. మళ్ళీ ఇప్పుడు మనం వింటూ ఉంటాంమాట. ఏమనంటే కొంచెం మంది చూడండి, ఇప్పుడు మనం సౌత్ సైడ్ ఉన్నాము. నార్త్ సైడ్ గూడా ప్రతిసారి వెళ్ళడం జరిగింది. లదాఖ్, యూపీ ఆ సైడ్‌లు గూడా ఎళ్లారు. వాళ్ళెప్పుడన్నా వాళ్ళ మాటల్లో వాళ్ళ స్పీచెస్ ఉన్నప్పుడు ఇన్నప్పుడు నాకు అనిపిస్తదన్నమాట. మనంత అదృష్టవంతులం అనిపిస్తది. వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఆయనతో ఒక్కసారి కలవడము, మాట్లాడటం చేస్తేనే వాళ్ళు చాలా అపురూపంగాను, చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మనం నిజంగా గడిపాం ఆయనతో చాలా. చాలా హ్మ్. సార్లు ఆయనతో ఉండి, ఆయన చెప్పింది వింటూ ఏమంటారంటే ఆయన ఉన్న సమయంలో ఇప్పుడు చాలామంది ధ్యానంలోకి పత్రిసారి ఉన్నప్పుడు దానికన్నా గూడా ఇంకా చాలా మంది ధ్యానంలోకొస్తున్నారు. ట్రూ అప్పుడు మేడం. కష్టంగా ఉండేది ధ్యానంలో తీసుకురావడం. ఇప్పుడు యెస్. చాలా సులువుగా ఉంది. ఆళ్ళేమంటారంటే ఆయనతో కలిపి ఉండడం అనేది మనము గూడా ఆయన సమకాలికులుగా ఉండడమే చాలా గ్రేట్ అంటుంటారు. ఎగ్జాక్ట్‌లీ మేడం. అది నిజంగా మన భాగ్యం. మీరు అవును. పత్రి సార్ గురించి తీశారు కాబట్టి, ఆ! ఒక చిన్న పిల్లవాడిని అడిగితే హూ ఈస్ థిస్ అంటే బుద్ధుని విగ్రహం చూపిస్తే మెడిటేటింగ్ బుద్ధ. ఆ! హూ ఈస్ థిస్ అని పత్రి సార్‌ది చూపిస్తే హి ఈస్ వాకింగ్ బుద్ధ అని చెప్పారట. ఆహా! చిన్న హ్మ్. పిల్లవాడు. ఒకసారి మనం మెసేజ్ అంటే వాళ్ళ అవును. అనుభవాల్లో విన్నాం మనం. అనుభవాలు. ఓకే. యెస్ మేడం. ఎనీహౌ మనం అవును. ఆ బుద్ధుల వారితో ప్రయాణం చేసిన అవునండి. ఆనందులు అని వారికి అవును. వారు ఎన్నో సార్లు మనకు హ్మ్. డిక్లరేషన్ ఇచ్చారు. అవునండి. సో, ఆ భాగ్యం అయితే మనకు దక్కింది మేడం అవును. నిజంగా. కొంత జర్నీ చేస్తేనే అంతుంటే, అవును. మనం మరి ఏకధాటిగా 15, 20 సంవత్సరాలు ఇంకా కంటిన్యూగా ఈ సాధన హ్మ్. చేస్తున్నాం, బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నాం అంటే, అవును. నిజంగా మనందరం భాగ్యవంతులమే. ఈ అవును. ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా గొప్ప భాగ్యవంతులే. అవునండి. రైట్ మేడం. ఇక కశ్యప మునితో ఉన్న ఆ సంభాషణ ఏంటి అవునండి. మేడం? అంటే బుద్ధ భగవానులు వారు మొదట తన జ్ఞానోదయం పొందిన తర్వాత వాళ్ళ యొక్క స్నేహితులు తనతో ఎవరున్నారో వాళ్ళ ఐదుగురికి ఫస్ట్ గురువులకి చెప్పాలనుకుంటారాయన. ఏమంటే ఎప్పుడైతే తనకి ఎరుక కలిగిందో ఫస్ట్ ఎవరితో అనుకుంటే గురువులతో. కానీ ఆయన తెలుసుకుంటారు గురువులు లేరని అప్పటికి. ఆళ్ళు కాలం చేసేసారు. కాబట్టి తనతో ఉన్న మిత్రులుగా ఉండి వెళ్ళిపోయారు ఆయన్ని వదిలేసి. ఆళ్ళ దగ్గరికెళ్ళి సారనాథ్ ఫస్ట్ ఆయన ఉపదేశించింది సారనాథ్ అండి. సారనాథ్. ఆ! హ్మ్. సారనాథులు. అక్కడ వాళ్ళకి చెప్పాలనుకుని ఎళ్తారు. అలా వాళ్ళకి బోధించిన తర్వాత, ఇంకా అలా వస్తూ ఇంకా చాలా మందికాయన కలిసి బోధిస్తూ ఉంటారు, వెళుతుంటారు. ఆయన యొక్క శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ మాదిరిగా ఆయన ఎళ్తూ ఉన్నప్పుడు కశ్యప ముని అని ఉంటారు. ఆయనకి చాలా మంది శిష్యులున్నారు. అక్కడికి గూడా ఎళ్ళడం జరిగిందీయన. ఎళ్ళినప్పుడు వాళ్ళు గూడా ఈ వెల్కమ్ జెప్తారు మన బుద్ధ భగవానుడికి. అలాగే గడిపిన తర్వాత అప్పుడు ఒకరోజు ఆయన నదీ తీరాన కూర్చొని ఉంటారు అలాగా. ఉన్నప్పుడు బుద్ధ భగవానుడు ఎళ్తారన్నమాట అక్కడికి. ఎళ్ళినప్పుడు వాళ్ళ సంభాషణ జరుగుద్ది. ఏమనంటే, మీ నుంచి నేను అంటే సాదా సీదాగా ఎంతో కరుణతో, ఎంతో ప్రేమతో ఆయన ఆయన యొక్క ఏమంటారు ఫేసు ఆ ముఖాన్ని ఆ ముఖ కవళికలు చూస్తేనే ఎదటోళ్ళలో చేంజెస్ ఒస్తది. అంటే అంటారు గదా! వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ అదీను. అలాగే గదా! అంగుళీమాలుడు అంత సామాన్యంగా చేంజ్ అవుతాడా అంటే, ఈయన మాటలతోనే ఆయన చేంజ్ అయ్యాడంటే ఆయన ప్రభావం అనేది, ఆ తేజస్సు అనేది అంతుంది అని అంటే అర్థం మనం జేసుకోవాలండి. చెప్పుకోవాలంటే తన ఆరా. ఆ! తేజస్సు అన్ అందులోకెళ్ళగానే నో అనే పదాలు రావింకక్కడ. హ్మ్. అదే మాదిరిగా ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆయన కశ్యప ముని అంటారన్నమాట. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని చూస్తే మీ దగ్గర ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనంటే, ఆయన్ని అడుగుతారు. అంటే మీరు ధ్యానంకి ఆయన ఎక్కువ అనుభవమే. ఆయన ఎప్పుడు కూడా ఎవరిది చెప్పింది ఇనమని ఎప్పుడు అనరాయన. నేను చెప్తున్నాను కాబట్టి ఇనమని అనరు. అలాగే పుస్తకాలు చదివి అందులోంచి తీసుకోమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. అలాగే భగవంతుడు అనే పదం గూడా వాడలేదాయన. బుద్ధుల వారు. ఆ! హ్మ్. భగవంతుడు ఆత్మ అనే పదం గూడా ఆయన వాడలేదు. ఈ హ్మ్. 2 వాడలేదండి. ఎందుకంటే మనుషులు వేరేగా ఎళ్ళిపోతారనే ఉద్దేశంతోనే ఆయన అక్కడ వాడలేదు. అంటే ఒక పదం కారణాలున్నాయి. ఇస్తే ఆ పదంతో వెళ్తారు గానీ, అసలు అవును. విషయాలు ఎగిరిపోతుంటాయి. ఉండరు. ఆయనేమంటారు ఎరుకుతో సంపూర్ణంగా జీవించాలి అంతే. ఆయన చెప్పేది సింపుల్ అండి. ఎరుకుతో. ప్రతీది గూడా ఎరుకుతో మనం జీవించాలి. మైండ్‌ఫుల్ లివింగ్. మనం ఏం చేస్తున్నా, అది చేస్తున్న ఎరుకు మనకుండాలి. హ్మ్. ఏం అది మెయిన్. చేస్తున్నా ఏం ఎరకతో చేస్తున్నా, ఉండాలి. ఇప్పుడు ఊడుస్తున్నా, తింటున్నా, ఎదటోళ్ళతో మాట్లాడుతున్నా ఎరుకుతో ఉండమంటారాయన. వాక్ వైల్ యూ వాక్, ఈట్ ఆ! వైల్ యూ ఈట్ ఆ! అనేది చెప్పారు బుద్ధుల వారని విన్నాం మనం పత్రి సార్. అవును. అదే గదా! ఆయన చెప్పిన అష్టాంగ మార్గం, ఆర్య సత్యాలు, హ్మ్. త్రిపీఠిక ఇవన్నీ గూడాను బుద్ధ భగవానుడు అందిచ్చారు. ఎందుకంటే ఒక మనిషి ఎరుకుతో జీవించడం కోసమే ఇవన్నీ సపోర్టింగ్‌గా ఉండటం కోసము హ్మ్. పంచశీలుండాలి.
ఇలాగ అష్టాంగ మార్గం ఇవన్నీ తెలిస్తేనే ఆ మనిషి ధ్యానంలో ముందుకు వెళ్ళగలుగుతారు. తన గురించి తను తెలుసుకోగలుగుతారు అని రైట్. చెప్పాడు. కశ్యప మునితో అవును. సంభాషణలో ఏం అయితే చెప్పారు? ఆయనేమంటారు, సరే మీరు ధ్యానం గురించి ఇలా చెప్తున్నారు గదా! మరి. అయితే ఈ మంత్రాలు, ఈ పూజలు ఇవన్నీ గూడాను ఏమంటారు హోమాలు ఈ మొత్తం అన్నీ వ్యర్థమేనా? అని అడుగుతారా కశ్యప అడిగారండి. ముని వారు? కశ్యప్ ముని అడిగారు. అంటే ఇవన్నీ చేస్తున్నాం కదా! అంటే ఆళ్ళు చేస్తుంది అ అదే. ఆ వేలో అప్పుడంతా అదే గదా! వీళ్ళున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఇవన్నీ గూడా వ్యర్థమే అంటారా అంటే, నేను అలా అని అనను. కానీ ఇప్పుడు ఈ నదీ తీరాన మీరున్నారు. ఈ తీరం నుంచి ఆ తీరంకి వెళ్ళాలి. అయితే ఒక వ్యక్తి ఆ తీరానికి ఎలా వెళ్ళగలుగుతారు అని అడుగుతారు. అంటే 2 మార్గాలు. ఒకటి నీళ్లు తక్కువున్నాయనుకో నడుచుకుంటూ నడుచుకుంటూ ఎళ్తారు. వెళ్తారు. సరే నీళ్లున్నాయనుకో పడవలో వెళ్తారు. పడవలో వెళతారు. అలా కాకుండా ఆ వ్యక్తి ఇక్కడే ఉండి నేను అక్కడికెళ్ళాలంటే అంటాడు. అది మూర్ఖత అనిపిస్తది అంటారు. మరిప్పుడు చేస్తుంది అదే గదా! ఇక్కడ మూర్ఖత. కూర్చొని అంటే చేయకూడనిది చేసి ఆయనంటారు మీరు అంటే ఇక్కడ కూర్చొని ఎలాంటే అది మూర్ఖతగా అనుకుంటారంటే, మరి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన జేసి, మంత్రాలు చదివి, మనము మన జీవితం యొక్క ఆవల తీరాన్ని కూడా చేరాలంటే ఎలా చేరతాము? హ్మ్. అనేది అడగడం జరుగుతుందండి. అంటే ఆయన అంటారన్నమాట. ఇప్పుడు ఆయనేమన్నారు ధ్యానంలో ఉండి మనము ప్రయాణం చేసి, మనం తెలుసుకుంటున్నాము అవతల తీరాన్ని. అంటే యెస్. ఇక్కడ ఏమవుతుంది అనుభవంతో తెలుసుకుంటున్నాం ఇక్కడ. యెస్. అంతేగాని ఇక్కడ ఇది నాకు యేసుకుంటూ నేను అటు అవును. దాటాలి అని అనుకోవట్లా. అందులో ఏంటంటే ఇది అనుభవం. ప్రయాణం మనం చేయాలి అక్కడ. అంతేకాని ఇప్పుడు పూజలు ఇవన్నీ కూర్చొని ఇక్కడ కూర్చొని నేను ప్రార్థన చేసి ఇలాగ అవ్వాలి, నాకవ్వాలి, నాకవ్వాలి అంటే అది అవ్వదు కదా! దాని గురించి ఆయన అంటారన్నమాట. అలా చెప్తారు. మీరిక్కడే ఉండి ప్రార్థన చేసి అవతల దానికి ఒడ్డుకెళ్ళాలంటే ఎలా వెళ్ళగలుగుతారు? పూజ చేసేసి నేను చేసేసాను గదా! అంటే. కాదు కదా! అనుభవంతోనే తెలుసుకోవాలది. ఆ ప్రయాణం చేయాలది లోపల. అంటే ఇంత సత్యాలు హ్మ్. 2500 సంవత్సరాల క్రితమే అవునండి. ఇంత ట్రూత్ అందించారా మేడం? అవును. అప్పుడు ఆయన అంటారు ఏమనంటే, "మీరింత సరళంగా, ఎంత ఇదిగా చెప్పిన వాళ్ళు నాకెవ్వరూ లేరిప్పుడు. ఎప్పుడు నాకిలా చెప్పలేదు." ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు. అలా ఎంతో మంది దొరికారండి ఆయనకి ఆ కాలంలోనే. రైట్. ఆ! అప్పుడేం చేశారు వీరు మరి? అప్పుడు తీసుకున్నారా అంటారు, సబ్జెక్ట్? "నన్ను మీ శిష్యుడిగా చేసుకోండి. నాకు ఉపదేశం ఇమ్మని" అడుగుతారండి. హ్మ్. ఆయనకి శిష్యులున్నారు చాలామంది. ఆయన గూడా ఉపదేశం తీసుకొని వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ గురువు తీసుకున్నారనే శిష్యులు కూడా ఆ మాదిరిగా ఆళ్ళంతా శిష్యులయిపోతారు. అంటే తను ఒక గ్రేట్ గురువుగా ఉండి గూడా అవును. అందరితో పాటు తను కూడా శిష్యుడయ్యారు. బుద్ధుడితో కలిసిపోతారు. అవును. హ్మ్. అయితే ఆఖరికి కశ్యపు ముని ఈయన్నే ఏమంటారంటే కుషీనగర్‌లో మహానిర్వాణం పొందారు గదా! బుద్ధ భగవానుడు గారు. ఆ మహానిర్వాణం పొందిన తర్వాత ఆయన శరీరానికి అగ్ని ఇవ్వడానికి ఆనందుడిని ఇమ్మంటారన్నమాట. అప్పుడు ఈయన కశ్యపు ముని ఈయనకి కూడా ఏదో నామకరణం చేస్తారు. ఆయన వేరే శిష్యులతో వేరే చోట ఉంటారు. ఈ బౌద్ధ మతంలోనే దూరంగా. అయితే ఆయన శరీరానికి అగ్నిని కశ్యపు మునిని ఇమ్మని చెప్పారు. హ్మ్. చెప్తారన్నమాట. అక్కడున్నవాళ్ళు అంటారు ఏమంటే కశ్యప ముని అగ్ని ఇవ్వాలి అన్నది ఉంది. అంటే గనక అంత కశ్యప ముని ఆయన అంత గొప్ప మాస్టర్ అయ్యారు చూడండి. అంటే బుద్ధుడి తర్వాత బుద్ధుడి యొక్క ఉపదేశం తీసుకొని అంత స్ప్రెడ్ చేశారు ఆయన కూడాను. అబ్బా! అప్పుడు అక్కడ ఎదురు చూస్తుంటారు. కానీ ఆయన రాలేదు కదా! అని ఆనందుడికి ఇస్తారన్నమాట పెట్టమని. ఎప్పుడైతే ఆనందుడు తీసుకుంటారో అప్పుడు ఆయన 6 డేస్ ముందే ఆయనకి సమాచారం వెళ్ళిందంట అక్కడ. అంటే ధ్యానంలో తెలియని ఎలాగన్నా గాని, ఇలాగని. అప్పుడు ఎంటనే కాలి నడకతో 6 డేసు రాత్రి పగలు నడుచుకుంటూ వచ్చారంట. కశ్యప ముని. ఆ! శిష్యులతో కలిపి ఆళ్ళు చెప్తారన్నమాట. వారం రోజుల నుంచి ఆయన రెస్ట్ లేకుండా అంటే ఆయన్ని కలవాలి శరీరంతో ఉన్నప్పుడు ఆఖరిగా అన్న ఇదితో. అప్పుడు ఆయన కశ్యప మునికిస్తారు పెట్టమని ఆనందుడు. ఇద్దరు కలిపి ఆయనకి అగ్నిచ్చారు. హ్మ్. హ్మ్. అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి. అలాగే ఆయన జీవితంలో ఇంకా ఇద్దరు శిష్యులున్నారండి. మొగలాన ఇంకొకాయన సారపుత్ర. సారపుత్ర. హ్మ్. హ్మ్. ఓకే. సారపుత్ర, మొగలాన ఇంకా ఉన్నారు. ఇంకొక ఇంకా ఒకటో ఉన్నారండి. ఇంకా ఇద్దరు. ఉన్నారు నలుగురు, ఐదుగురు. అంటే వీళ్ళు ఇక్కడ గూడా ఒక ప్రముఖులైన మేజర్ మనకు ఆ! ఏవైతే పేర్లు బయటకొచ్చాయో అవును. వాళ్ళు మేజర్‌గా అవునండి. కీలకమైన వ్యక్తులు. అవునండి. వీళ్ళు గూడా. ఏమంటారంటే బుద్ధ భగవానుడు నాకు వయసు మీద పడుతుంది గదా! ఈ బాధ్యతలన్నీ ఇంక నేను మొగలానాకి, సారపుత్రకి అప్పజెప్తానంటారు. కానీ వాళ్ళు కూడా ఆయనకన్నా ముందే శరీరం వదిలేయడం జరిగింది. ఓహో! ఆ! అండి. శిష్యులే. ఆ! వదిలేసారు. ఆళ్ళకి అప్పజెప్తాను ఇయన్నీ ఇంక ఆళ్ళు చూసుకుంటారంటారన్నమాట. ఆళ్ళు గూడా చాలా స్ప్రెడ్ జేయడం, చాలా చేస్తారు వాళ్ళు గూడా అండి. కానీ వాళ్ళు గూడా ఈయనకన్నా ముందే వదిలేయడం జరిగింది. హుహు. మళ్ళీ తర్వాత ఎవరికి అప్పగించారు? తర్వాత ఇంకా ఆనందుడు, ఇంకా వాళ్ళ యొక్క కజిన్ బ్రదర్స్ ఉన్నారింకా అండి కొంచెం మంది. హ్మ్. ఇంకా అప్పుడున్న వాళ్ళలో ఇంకా ఉన్నారలాగా. వాళ్ళకి రైట్. అప్పజెప్పడము జరిగింది. ఇంకా సో, వాళ్ళు చూసుకున్నారు. ఓవరాల్‌గా కశ్యప ముని తను చేసేదాన్ని
అరే! ఇంత అద్భుతంగా ఎవరు చెప్పలేదని అవును. తెలుసుకొని తను అవును. గూడా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ధ్యాన సాధన అవును. చేస్తూ ప్రచారమే చేశారప్పుడు. అవునండి. ఆనాపానసతి ప్రచారం. ఆనాపానసతి ప్రచారం అందరికి చెప్పడం అని చేశారు. హ్మ్. ఇంకొక విషయం గొప్పగా చెప్పుకోవాలన్నమాట. చెప్పండి. ఇంకొక విషయం ఏందంటే ఆయన శిష్యుల్లో ఆయన పేరు గుర్తు రాట్లేదు నాకు. ఆయన ఓకే. గూడా మంచి గొప్ప ఆయనే. హ్మ్. అయితే ఒకరోజు భిక్షాటనకెళ్తారు. భిక్షాటనకెళ్ళినప్పుడు అక్కడ భిక్ష అడుగుతుంటే వాళ్ళంతా ఏమిటంటే చాలా హేళన చేయడము. ఇప్పుడు ఒక గ్రామం ఉంటే వాళ్ళేమంటే ఆ రోజుల్లో వాళ్ళ కొడుకో, భర్తో ఎవరో ఒకళ్ళు ధ్యానంలోకి వాళ్ళంతట వాళ్ళు వచ్చేసేవాళ్ళు. వస్తే వీళ్ళందరికీ ఊర్లో ఉన్నోళ్ళందరికీ ఏమంటే ఈ బౌద్ధ భిక్షుల దగ్గర ఏదో ఉంది. హ్మ్. ఏదో చేస్తున్నారీళ్ళు. ఏదో జేస్తున్నారు వీళ్ళు. వీళ్ళతో అసలకి అంతకు ముందే చూడాలి. వీళ్ళతో మాట్లాడితేనే అందులోకెళ్ళిపోతారని అసలు కొంతమంది ఈ దానం చేసేవాళ్ళకి దూరంగా ఉండేవాళ్ళంట. హ్మ్. అసలు వాళ్ళ పరిధిలోకెళ్తేనే ఎదుటోళ్ళలో మార్పొచ్చేత్తదని. ఓకే. అలా ఉండేది. హ్మ్. అయితే ఇంకా కొంచెం మందేంటంటే, ఇలా మా పిల్లల్ని తీసుకెళ్లారు, ఇలాగ మా భర్తల్ని తీసుకెళ్ళి ఇలా జేసేసారు వీళ్ళు. అందులో తీసుకెళ్ళిపోయి వీళ్ళు మోసం ఇప్పుడు ఈ కాలంలో గూడా కొంతమంది ఉన్నాయి గదండీ అలాగా. హ్మ్. అలా అని వాళ్ళు ఆ ఊరికే రానిచ్చేవాళ్ళు గాదు. తిట్టడము, అలా దూషణ జేయడం అలా చేసేవాళ్ళు. అయితే బుద్ధుడు యొక్క శిష్యులు కాబట్టి వాళ్ళ దూషణలను గూడా వాళ్ళు ఇగ్నోర్ జేసేవాళ్ళు. అలాగే ఒకసారి ఏమవుతుందంటే ఆ శిష్యుడు అలాగే ఆయన్ని అవమానిస్తారన్నమాట. అవమానించినప్పుడు ఎవరినంటే బుద్ధుడిని గూడా అవమానించి మాట్లాడతారు. అప్పుడు తన యొక్క సిద్ధి ప్రయోగించాడండి ఆయన. ఏమవుతుందంటే ఒక స్తూపంలా ఉంటుంది. దాని పైన ఒక ఇది పెట్టుంటుంది. అది పెట్టాలమాట. తను ఇలాగా తన యొక్క శరీరాన్ని లిఫ్ట్ చేస్తాడు. అంటే కూర్చుని ఆసనంలో కూర్చున్న ఆయన అలా గాల్లో అంత ఎత్తుకెళ్ళిపోతారాయన హ్మ్. ఫస్ట్ లెగిసి. టైమ్ సిద్ధిని ఫస్ట్ చూపిచ్చారు బుద్ధుడు. టైమ్ అండి అది. హ్మ్. బుద్ధుడి యొక్క శిష్యుడు చేశాడది. బుద్ధుడి యొక్క శిష్యుడు. అచ్చా! ఓకే. అయ్యో! బుద్ధ భగవానుడు ఆయన ఎప్పుడు చేయలేదండి. హ్మ్. బుద్ధుడి యొక్క శిష్యుడు అలా వెళ్ళడం చేస్తారన్నమాట అలాగా. ఎళ్లి ఆ పైకెళ్ళి ఒక పాత్ర మాట అక్కడ పెడతారు. ఆ పాత్రను మళ్ళీ తీసుకొని కిందకొస్తాడాయన. ఎప్పుడైతే చూసారో ఇక ప్రజలంతా ఇంక చూడండి ఇక క్లాప్స్ కొట్టి ఇది చేసేసి ఆయన పేరేదో ఉంటుంది. జై కొడతా జై, జై జై అని చెప్పి అలా చేస్తారు. వీళ్ళు తిరిగి బుద్ధుడి దగ్గర బుద్ధుడికి అక్కడి నుంచి తెలుస్తది. హ్మ్. తెలిస్తే ఆయన అసలకి ఎలా మాట్లాడతారంటే, ఒక్కసారి ఇలా సీరియస్. రాగానే చాలా అప్పుడు ఆయన ఏమంటారంటే, "అలా ఎందుకు నేను మీకు ధ్యానం నేర్పి మిమ్మల్ని మీరు ఎరుకలోకి రావాలని చెప్పింది గానీ, నేను సిద్ధుల కోసం మీకు ధ్యానం చేస్తారంటే" ఆయనంటారు, "నేను మీకు ఏమి చెప్పాను నేను ధ్యానంలో? ఏమి జ్ఞానాన్ని మీకు బోధించానంటారాయన. ఆయన అంటారు, "మమ్మల్ని చాలా దూషించారు. కానీ మాకేమి లేదు. కానీ మిమ్మల్ని అన్నారు. మిమ్మల్ని అనేసరికి మేము భరించలేకపోయాను" అంటాడు. అంటే అప్పుడాయన అంటారన్నమాట. వాళ్ళు ఎన్ని అన్నా నన్ను అన్నా కానీ, ఎవరినన్నా కానీ, అది మనం స్వీకరించినంత వరకు అది మనకి రాదది. హ్మ్. మనం స్వీకరిస్తేనే మనదవుతది. మనం హ్మ్. స్వీకరించినప్పుడు మనది కాదు గదా! ఎప్పుడైనా సరే మరొక్కసారి గనక ఇలా జరిగిందంటే, వాళ్ళు నా శిష్యుల్లో ఉండరని జెప్తాడాయన. అక్కడ సిద్ధుల్ని చూపియడాలు, ప్రకటించడాలు ఆయన ఎప్పుడు ఒప్పుకోలే. ప్రాక్టికల్‌గా అస్సలకి ఒప్పుకోలేదు. చూడండి ఇది అంతకుముందు బుక్‌లో గూడా కనపడింది నాకిది. వావ్! దీనికి మేడం. సంబంధించి శిష్యులు చూపిచ్చింది ఒకానొక సంఘటన ఉంది. హ్మ్. ఆయన అది గూడా బుద్ధుల వారిని అన్నారు గాబట్టి తట్టుకోలేక అంతే ఆ అండి. పవర్‌ని చూపిద్దాం అవును. అనుకున్నాడు గానీ అవును. వేరే కాదక్కడ. కానీ వాళ్ళందరూ జై జయకారాలు కొట్టుకుంటూ ఇక్కడి దాకా వచ్చేసారిక. హ్మ్. రేపటి నుంచి ప్రజలంతా ఆయనకెంత బాధేసేస్తుందో. ఏమంటారంటే ప్రజలంతా ఏం చేస్తారు? వ్యక్తి పూజ స్టార్ట్ చేస్తారు. అంతే గదా! గొప్పవారు, బుద్ధులు ఆ! గొప్పవారు, దేవుళ్ళు. ఆ! అప్పటి వరకు అదొద్దనే ఈయన జెప్పాడు. అవును. ఏమంటే ఎప్పుడైతే ఇలాగా ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నారు ఇలా చూపించాడు కాబట్టి ఆ వ్యక్తి ఎనకాల పడతారు. హ్మ్. మాకిది చెయ్యి, అది చెయ్యి అని పడతారు. ఆ వ్యక్తి గూడా ఏమవుతుంది రానున్న కాలంలో వాటి సైడ్‌కెళ్ళిపోతే ఇక తనని తాను తెలుసుకొని తన యొక్క జీవితాన్ని గడిపేది ఉండదు గదండీ. యెస్. వ్యక్తి పూజకి ఇక మనుషులు ఇంపార్టెంట్ ఇస్తారు. హ్మ్. ఇక రానున్న కాలం ధర్మం అనేది ఉండదు. ధర్మం తప్పుద్ది. ఇంకా అప్పుడు ఇంకా జనం ఎలా అయిపోతారు ఇంక తర్వాత తర్వాత తరాలు. సూపర్ మేడం. వ్యక్తి పూజ ఒద్దు, వ్యక్తి పూజ అవునండి. లేదు అని అవునండి. మన అతీంద్రియ శక్తుల్ని ప్రదర్శన జేయడాలు లేవనేది అవును. స్ట్రిక్ట్‌గా ఖండించారు. ఇది బుద్ధుల వారు వండర్‌ఫుల్ విషయం ఆ! మేడం. ఇది అల్టిమేట్ విషయం. బుద్ధ పౌర్ణమి సందర్భంగా అవును. నిజంగా ఇది మనందరం తెలుసుకోవాల్సింది మేడం. వండర్‌ఫుల్. నెక్స్ట్ మేడం ఈ సుధర్మ అండ్ ఆ! జేతవనం. అవునండి. జేతవనం అనే పేరు అక్కడి నుంచి ఉందిగా. అవును. మనకు గూడా ఇక్కడ ఒక జేతవనాన్ని ఏర్పాటు పేరు జేశారు పెట్టారండి. పత్రిజీ. దాని అవును. గురించి చెప్పండి మేడం. అక్కడ ఆ రాజ్యానికి ప్రశాంత్ జీత్ రాజండి అక్కడ. ప్రశాంత్ జిత్. ప్రశాంత్ జీత్ అని. అంతకుముందు ఒకసారి బుద్ధుడు గూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వైరం ఉంది. బుద్ధుడు కాకముందు సిద్ధార్థుడికి వాళ్ళకి రాజ్యపరంగా వైరం ఉంది వాళ్ళకి. అయితే ఇక్కడ సుధర్మ అని అక్కడి నుంచి వస్తాడన్నమాట. వచ్చి తనేమంటాడు బుద్ధుడిని వేడుకుంటాడు. "మీరు మా దేశం గూడా రావాలి. ఆళ్ళు గూడా ఉద్ధరించబడాలి. ప్రతి వాళ్ళు ఉద్ధరించబడాలి. అవకాశం ఇవ్వండి. మీరొక్కసారి వస్తే చాలక్కడికి. ఆ ప్రాంతానికొచ్చి మీరు అలా నడిచి అదంతా తిరిగితేనే వాళ్ళనుకుంటారుమాట. మొత్తం ధన్యులం అవుతాం మేము అనే భావన ఉంటది. సుధర్మ వ్యాపారి. బాగా ఫుల్లు ధనవంతుడండి.
అయితే ఎలాగైనా మీరు రావాలి అని చెప్పి కోరుకుంటాడు. అన్నప్పుడు వస్తానంటారు ఆయన. వస్తానని ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే దానికి ముందు ఆయన అంటారన్నమాట. మేము వెళ్లి ఈ బౌద్ధ భిక్షులు ఒకాయన తను ఇద్దరు ఎళ్తారన్నమాట. వెళ్లి ఏమంటారంటే, "అక్కడ మీకు తగ్గ ఏర్పాట్లు చేస్తాము. జీతవనము ఉందక్కడ. అక్కడ ఒక ప్లేస్ చూసి అక్కడ మేము మీకు అరేంజ్ చేస్తాం. మీరు తప్పకుండా మాకు రావాలక్కడికి. ఎందుకంటే ఇక్కడ గూడా చాలా మందున్నారు. వాళ్ళు గూడా మీ జ్ఞానాన్ని పంచుకోవాలి. తీసుకోవాలి మీ జ్ఞానాన్ని. తప్పకుండా మా దేశానికి రావాలి" అని చెప్పి వేడుకుంటాడాయన. తర్వాత ఎళ్తారు వీళ్ళు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఎవరంటే వెళ్ళేది బుద్ధుడి యొక్క శిష్యుడు సుధర్మ. వెళ్ళిన తర్వాత అక్కడ హ్మ్, ఆ ప్లేస్‌లో జీతవనం నచ్చుద్ది బాగా వాళ్ళకి. చాలా బావుంటది. అది ఎవరిదంటే ప్రశాంత్ తన యొక్క కుమారుడికేమో ఇస్తాడు దాన్నలాగా. అయితే ప్రశాంత్ దగ్గరికెళ్ళి ఈ వ్యాపారి అడుగుతాడు. ఎలాగైనా ఈ జీతవనాన్ని ఇవ్వండి. ధర్మం గురించి, బుద్ధ భగవానుడి గురించి అంటే తను నాకు తెలుసులే ఎలాంటి వాడు అది ఇది అంటాడు. మీరనుకున్నట్టు ఇలా అలా అంటే మాట్లాడతారన్నమాట. ఎందుకంటే వైరం ఉంది దేశపరంగా. మీరనుకున్న రాకుమారుడు అయిన సిద్ధార్థుడు కాదండి. ఇప్పుడు బుద్ధుడయ్యాడాయన. సాక్షాత్తు బుద్ధ భగవానుడు ఆయన జ్ఞాని ఆయన. ఆయన కరుణ, దయ ఆయన ఒకసారి మీరు చూస్తే ఇలా మాట్లాడరు. అది ఇది అంటే ఆయనకి నిర్లక్ష్యం ఉంటది. ఏమంటే పెద్దగా పట్టించుకోడు ప్రశాంత్. ఎందుకంటే వాళ్ళంతా ఇందులో ఉన్నారు కాబట్టి ప్రాపంచికంలో ఉన్నాడు తను. అంటే అంటాడు ఇది ఇవ్వడానికి కుదరదంటాడు ఆయనకి. అసలకి కుదరదంటాడు ఇవ్వడానికి. ఎప్పుడైతే ఇలా చెప్తాడు గదా! అన్న తర్వాత సరే అయితే తినకు గూడా కలుగుద్ది ఏమని పరీక్షించాలని. లోపల నుంచి ఉంటది గదా! ఇప్పుడు మన తోటివాడు ఇలా అయ్యాడు అది ఇది అంటే చూద్దామని అనిపిత్తది గదా! అలా అంటారు. సరే అయితే ఒప్పుకుంటా నేను. ఒక షరతు అంటాడు. ఏమంటే ఈ జీతవనములో ప్రతి చోట గూడా బంగారపు సిక్కాలు, నాణ్యాలు మొత్తం పరచాలి. ఎక్కడ ఒక్క నాణ్యం తక్కువైనా గూడా ఇవ్వనంటాడు. అంటే బంగారు నాణాలు బంగారపు పరుస్తే నాణ్యాలు మొత్తం పరచాలి అంతా భూమి మీద. హ్మ్. అప్పుడు ఆ జీతవనాన్ని ఇస్తాను. ఎక్కడ ఒక్క నాణ్యం తగ్గినా గూడా ఇవ్వనంటాడు. ఓహ్ మై గాడ్! తను మొత్తము ఇవి ఉంటాయి గదా! ఎడ్ల బళ్ళు. ఆ బళ్ళ మీద పట్టుకొస్తారు. సుధర్ముడు. ఆ! హ్మ్. బస్తాలు బస్తాలు తెప్పిస్తాడు. తెప్పించి తన ధనం మొత్తం తన దగ్గర ఉన్నదంతా అక్కడ పరిచేస్తాడు. మొత్తం పరుస్తాడండి. పరిస్తే సాలదు గదా! ఇంకా తనయి ఉన్నాయి గదా! ఏయో ఉంటాయి గదా! మొత్తం అవి అమ్మేస్తాడు. మొత్తం తన యొక్క ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి ఆటిని నాణేల రూపంలో తీసుకొచ్చి మొత్తం ఎక్కడ ఇంత ఖాళీ లేకుండా మొత్తం పరుస్తాడండి. ప్రశాంత్ నమ్మకం ఏంటంటే తను పరచలేడని. అప్పుడు తనొచ్చి చూస్తాడు. అంటాడు, "నేను అనుకోలేదు. నువ్విది చేయలేవు. అసంభవం" అని జెప్పి తను జెప్పాడు ఆ మాట. వాళ్ళ నాన్ననే గాని నమ్మకం లేదు. వాళ్ళ ప్రశాంత్ రాజండి. రాజు. ఆ! ఇంకొక రాజు. ఓకే. ఓకే. ఈయన వ్యాపారి. హ్మ్. సుధర్మ వ్యాపారి అండి. ఓకే. ఓకే. హ్మ్. అంటాడు మాట ఏమనంటే ఈయన చేయలేడు. ఎందుకంటే జీతంలో మొత్తం ఆ నాణేలతో పరచాలి అంటే అది సామాన్యమైన విషయం గాదు గదా! హ్మ్. అందుకని తను అనుకుంటాడమాట. అది అసాధ్యమని అనుకుంటాడు. కానీ ఓకే. తిను మొత్తం అంటాడు. ఆయన యొక్క కృప బుద్ధ భగవానుడి యొక్క కృప ఉండంగా నాకు ఇది అసాధ్యమైనది ఎలా అవుతుంది? ఆయన ముందు ఇదంతా నా ఆస్తే కాదు. ఆయన ఏమంటాడంటే, "ఇంత నీది మొత్తం అమ్ముకుని నీ సర్వం ఆస్తి అంతా దీంట్లో పెట్టావా?" ఆయన ఒక్కరు అక్కడికి రావడం కోసం. హ్మ్. ఆ! అని అంటే ఆయనంటాడు, "అడిగితే నా ప్రాణాలని ఇచ్చేస్తాను ఆయనకి. నా ధనమేముంది" అంటాడాయన. ఓహో! "నా ప్రాణాలు గూడా ఆయనకిచ్చేస్తాను నేను" అని జెప్తాడు. అంత భక్తి ఉందాయనకి. ఒక సుధా వ్యాపారి సుధర్మ. బుద్ధుడు అంటే అంత ఆయన ఒక మామూలు మళ్ళీ శిష్యుడు గూడా ఈ శిష్యులంటే శిష్యుల మాదిరిగా గూడా కాదు కదా! బౌద్ధ భిక్షువు కాదు. హ్మ్. మామూలుగున్న ఒక వ్యాపారికి అంత ఉన్నది ఆయన మీద గురి. హ్మ్. బుద్ధ భగవానుడి మీదండి. అలా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా తీసుకున్నాం జీతవనము. మీరు తప్పకుండా రావాలి అనంటే, అక్కడ ఏం జరిగిందనేది బుద్ధ భగవానుడికి చెప్తాడన్నమాట శిష్యుడు. బుద్ధుడి యొక్క శిష్యుడు గూడా ఉంటాడు గదా! కూడా. ఇలా జరిగిందని జెప్తాడు. అప్పుడు సుధర్మ నీ పేరులోనే కాదు ఏమంటే నువ్వు ఆచరించి చూపిచ్చావు. అలా ఎంతో తక్కువ మందుంటారు. నీకు అనాథ పెండ అనే పేరు పెట్టాడు ఆయనకి. అంటే దాంట్లో సంస్కృత వర్డ్ అది. మనం ఇంటానికి మన ఇంకోలాగున్నది. ఇంకొకలాగుంటది. అదే. అదే. అనాథ పెండ అనేది ఏమంటే అనాథలకి దిక్కు ఈయనే. అనాథలకు రక్షకునివి. ఓకే. రక్షకుడు. ఓహో! అలాగా. ఆ మాదిరిగా అర్థమంట దానికి. హుహు. అలా అని ఆయనకి పేరు పెట్టడం జరిగిందండి. వావ్! అంటే చూడండి ఎంత ఎంత గొప్ప సుధర్ముడు మేడం. బుద్ధుల అవునండి. వారి ద్వారానే అవును. ఆ! ఓకే. హ్మ్. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే చూడండి ఒక గురువు కోసము అంత చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. అలాగే హ్మ్. ఆయన్ని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో గూడాను. బ్రాహ్మిన్స్ చాలా విరోధించారు. ఏమంటే అపోజిట్ ఉండేవాడు బ్రాహ్మిన్స్ అంతా గూడాను. ఎందుకంటే ఈయన పూజ, పాఠాలు, మళ్ళీ వేదం వీటి గురించి ఆయనంతా ఆహ్, వద్దని జెప్పారు. వద్దని అంటే కాదు ఆటి జోలికే ఎళ్ళలేదు ఈయన. అదే వాటిని ఖండించారు. అదే. భారతదేశం వ్యతిరేకించడానికి మెయిన్ రీజన్ అదే గదా! అవునండి.
అప్పటి నుంచి జాడ్యం ఎక్కువ ఉండే కదా. అవును. చాలా ఎక్కువుండేదండి అప్పట్లో. మరి ఏమంటే వేదాలు ఇవన్నీ చదివి అంటే ఒకరు చెప్పిన జ్ఞానం కదా! అలాగే అంతకు దాని అప్పుడు ఒక ఇది ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. అంటే ఆజాత శత్రువు ఉన్న రాజ్యంలో పండితులకి ఈయనకి మధ్యన కూడా జరుగుద్ది. హుహు. జరిగినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట. ఇలాగా ఏమంటే ఏ విధంగా ఈ మార్గంలో ఎళ్ళొచ్చంటే వాళ్ళు కొంతవరకు చెప్పగలుగుతాడు అతను. ఏమని బుద్ధుడిని అడుగుతారు. ఈయన అడిగిన దానికి చెప్తూ ఉంటాడాయన. చర్చా వేదిక ద్వారా. చర్చా వేదిక జరుగుతది. హ్మ్. జరిగినప్పుడు చర్చా వేదిక జరిగినప్పుడు లాస్ట్‌లో ఏమంటారంటే వాళ్ళు, ఇలాగా పూజలు చేస్తాము, తర్వాత ఉన్నత మంచి స్థితికెళతాము. ఇలా అంటే దాని తర్వాత అని అడుగుతారండి ఒక్కొక్క స్టెప్పు. ఇలా హ్మ్. యజ్ఞాలు చేస్తారు, యాగాదులు చేస్తారు, పూజలు చేస్తాం. మరి దాని తర్వాత? హ్మ్. అలా దాని తర్వాత అని అడిగేసరికి ఆయనకసలు ఇక నోటి మాట రాదు. అన్నీ చెప్పారు అయిపోయిందిక. ఆ! దాని తర్వాత ఏంటి? హ్మ్. తర్వాత ఏంటంటే ఇంక చెప్పలేకపోతారు. హ్మ్. అప్పుడు అప్పుడు బుద్ధ భగవానుడు చెప్తారన్నమాట. ఏమంటే అది కొంతవరకే ఉంటది. ఇప్పుడు మనం పూజలు చేస్తున్నామా, అయి చేస్తున్నామా ఎంతవరకు ఉంటుందండి? కొంతవరకు అది. కొంత స్టెప్ వరకు. ఓకే. దాని తర్వాత? అంటే వాటిని ఏం ఖండించలే. దాని పైన ఎదగండి. దాని అంటే తర్వాత ఖండించడం ఇంకుంది. అంటే ఆయన ఏదైతే ఉత్తమమో దాన్నే పట్టుకున్నారు అంతే అండి ఇక. ఉత్తమమైందే చెప్పారు. ఆ! అల్టిమేట్ థింగ్ చెప్పారు. ఇప్పుడు ధ్యానం ఉంది. ధ్యానంలో మనం తెలుసుకుంటున్నాం. మనం ఏంటనేది తెలుసుకుంటున్నాం. ఎరుకుగా వస్తుంది. మనకెన్నీ ఉన్నాయి. కానీ పూజల్లో ఎలా వస్తుంది? అనేది వారు చెప్పారు. పూజలంటే అది కొంత మేరకే ఉంది. అప్పుడు యెస్. అతను గూడా ఈయన శిష్యుడైపోతాడు. వాహ్! అజ ఆళ్ళెలా తీసుకొస్తారంటే అతన్ని బ్రాహ్మణ్స్ అందరూ కలిపి ఇతన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. ఇతన్ని ఎంతో మందితో ఈయన చర్చిల్లో గెలిసారాయన. హ్మ్. అప్పుడు ఆయన్ని బుద్ధ భగవానుడితో ఎలాగైనా చేసి బుద్ధ భగవాన్ని ఓడిచ్చేసి ఆయన్ని పంపేయాలి ఇక్కడి నుంచని. కానీ ఎంత పెద్ద వారొచ్చినా, వారు చెప్పిన సత్యానికి అవునండి. లొంగిపోయారు. కట్టుబడిపోయారు. సత్యానికి లొంగిపోయారు. సత్యానికండి చూడండి. అంత గొప్ప వ్యక్తొచ్చి ఆయన కాళ్ళకి దండం పెట్టేసరికి బ్రాహ్మణులంతా అపమానంగా భావిస్తారు. సో, అలా వారి జ్ఞానాన్ని అలా అవునండి. ప్రచారం చేసుకుంటూ ఈ వెళ్లారు. మతాలు, రిలిజియన్ గూడా ఖండించారాయన. హ్మ్. బుద్ధ భగవానుడు ఆ రోజుల్లోనే. యెస్ ఏమంటే మేడం. వాళ్ళు ఈ బ్రాహ్మిన్స్ అంతా కలిపి మా ఈ గ్రామంలోకి రావద్దని ముళ్ళు బరుస్తారాయనకి. బుద్ధ భగవానుడు అంటే బుద్ధుడు అయ్యారాయన. అయిన బుద్ధత్వం పొందిన తర్వాత కూడా ఆయన చానా ఫేస్ చేశారు బుద్ధ భగవానుడిని. మహానిర్వాణం దాకా ప్రజల్లో ఎరుకు తీసుకురావడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఆయన ఈ మన అందరికి ఈరోజు ఆనాపానసతి ధ్యానం గురించి తెలియడానికి దానికి ముందు ఆయన చాలా చాలా చేశారు. ఆయన రోజు భిక్షకెళ్ళేవాళ్ళు ఆయనే. లాస్ట్ నడవలేకున్నంత వరకు ఆయన భిక్షకెళ్తానే ఉన్నారు. ఆనందుడు అంటారు మేము పట్టుకొస్తాం గదా! అని. లేదు ఆయనే వచ్చేవాడు భిక్షకి. హ్మ్. ఎంత కరుణామూర్తోనండి అసలకి. అవి వింటుంటేనే మనకి ఒళ్ళు గగురు పొడుస్తది. కళ్ళెంట నీళ్ళొచ్చేస్తాయి. అంటే తన శక్తిని, తన జ్ఞానాన్ని ఆయన ఎప్పుడు నేర్చుకున్నదంతా ఒక అందరి సామాన్యంగానే జీవించారు అదే గానీ మేడం. అందరికి పంచి అవును. అవునండి. వెళ్ళిపోయారు. అవును. సో, ఫైనల్‌గా మేడం అవును. మరి ఆఖరి దీక్ష ఎవరికిచ్చారో ఆఖరి చెప్తారా? దీక్ష సుభద్రుడని ఒక బ్రాహ్మణుడు. సుభద్రుడు. సుభద్రుడండి. చివరి రోజుల్లోనా? చివరి రోజు ఆఖరి మహానిర్వాణం పొందడానికి ఆయన పడుకుంటారు. ఇంకా ఆఖరి ఆయన మహానిర్వాణం పొందే గడియలొచ్చేస్తున్నాయి. ఆ హ్మ్. సమయంలో సుభద్రుడొస్తే ఆనందుడు ఒప్పుకోడు. హ్మ్. ఒక్కసారి నేను మాట్లాడాలి అంటాడు. అంటే ఇప్పుడు ఆయన అసలుకి స్వస్థతగా గూడా లేరు. ఇప్పుడు మాట్లాడే సమయం గాదు ఇది అంటే బుద్ధులు వారు పిలుస్తారు. సుభద్రుడిని రాని అని. అప్పుడు తెలుస్తది. అంతకుముందే చెప్తాడు. చెప్తారన్నమాట ఆనందుడికి. సుభద్రుడొస్తాడు. ఆఖరి నేను దీక్ష ఇచ్చేది సుభద్రుడికే అని చెప్తాడు. భోజనం గూడా ఆఖరి భోజనము, మొదటి భోజనం జెప్తారు. హ్మ్. అలాగే దీక్షలో గూడా మొదటి దీక్ష ఇచ్చింది. మళ్ళీ ఆఖరి దీక్ష ఇస్తుంది. మొదటి దీక్ష సారపుత్రుడు. ఆహా! సారిపుత్ర. కాదండి. తన మొదటి దీక్ష శిష్యు వాళ్ళ యొక్క ఆయనతో ఉన్న మిత్రులున్నారు గదా! మిత్రులు సారనాథులు. సారనాథ్. వాళ్ళకి అక్కడిచ్చారు గదండీ! అక్కడ ఇతను వాళ్ళు చివరుడు. నేర్చుకున్నారు. సుభద్రుడు. సుభద్రుడు ఆఖరి. ఆఖరి దీక్ష నా ఇచ్చేశారు. ఆఖరి దీక్ష నేను సుభద్రుడికిస్తున్నానని జెప్తారు. వండర్‌ఫుల్ మేడం. హ్మ్. ఆఖరి దీక్ష అని గూడా జెప్పారా? ఆఖరి దీక్ష అని జెప్పారు. ఆఖరి దీక్షే. వండర్‌ఫుల్. దాని తర్వాతే ఆయన శరీరం వదిలేయడం జరిగిందండి. సో, మేడం ఓవరాల్‌గా ఈ బుద్ధ పౌర్ణమి రోజున అవును. ఇంత అపారమైన వ్యక్తి పూజ వద్దు. హ్మ్. ఏది అద్భుతంగా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మతాలు ఉపయోగపడతదో. జాతి, మతం వద్దని. ఆ హ్మ్. ముళ్ళేసినప్పుడు అక్కడుండే ఒక మాదిగ కులమో ఏదో ఉంటుందండి. అంటే వాళ్ళని అంటుకుంటేనే స్నానాలు జేసేవాళ్ళు. హ్మ్. అలాంటి కులంలో ఉన్న ఆ వ్యక్తొచ్చి ఆ ముళ్ళన్నీ తీసేస్తాడు. వాడెంత చెప్తాడు. నిన్ను ఈ ఊరు నుంచి పంపేత్తా అంటే పంపేయమంటాడు. అయన్నీ తీసేస్తాడు. తీస్తే ఇలా తాగుతారన్నమాట బుద్ధుడు వాళ్ళు. అందరిని తాకినప్పుడు వాళ్ళంటారు అయ్యయ్యయ్యో! తాగుతున్నాడంటారు. అలాగే ఈయనంటాడు నన్ను అంటుకోవద్దు మీకు పాపమొస్తది అదొస్తదంటారు. ఆయనంటారు ఒక మనిషి మనం ఎలా పుట్టామో ప్రతి మనిషి అలాగే పుట్టారు.
అంటరానితనం అనేది అది ఎక్కడి నుంచి వ్యతిరేకించారు. వచ్చింది? ఒక మనిషిలో మనుష్యత్వం ఉండాలి కదా! అసలు హ్మ్. అంటరానితనము, వీళ్ళు ఈ మతము, ఆ ఇయన్నీ అసలకి ఎలా వస్తది ఒక మనిషికి? ఇవన్నీ మనుషులు నిర్మించిన అడ్డుగోడలు మతం అనేది. మొత్తం మీద ఏకత్వం. అవునండి. మానవులందరం అవును. ఒక్కటే. అవునండి. మానవత్వంతో జీవించాలి. అవును. మినిమమ్ ఫస్ట్. అవును. అంటే దీన్ని బట్టి అర్థమైందేంటంటే మేడం, మానవత్వం ముందు, అవును. తర్వాత దైవత్వానే పరం వారు అవును. వాళ్ళే. అవును. మనల్ని మనం తెలుసుకొని ఉన్నతంగా ఎదగాలి అన్నారు. అవునండి. అయితే ఆఖరిగా చెప్పేదేమంటే అండి, బుద్ధ పౌర్ణమి సందర్భంగా కనీసం ఇప్పుడు మామూలుగా కుటుంబంలో ఉన్నవారు, అందరూ ధ్యానం చేయని వాళ్ళుంటారు. అందరూ గూడా కనీసం బుద్ధ పౌర్ణమి రోజన్నా వచ్చి మనము ఆయన్ని తలుసుకొని, ఆ ధ్యానం అది చేసి, ఆ క్షణాలు అలా గడిపామంటే ఆయన యొక్క వైబ్రేషన్స్ ఆ రోజు అక్కడుంటాయి. యెస్. ఆ! ఎక్కడ సాధన చేస్తే అక్కడ తన ఉంటాయి. వైబ్రేషన్ ఉంటుంది. ఆ బౌద్ధ పౌర్ణమి రోజన్నా కనీసము సంసారంలో ఉండి, బిజీ లైఫ్‌లో ఉన్నామనుకునేవాళ్ళు కనీసం ఆ 3 రోజులు పౌర్ణానికి అటు, ఇటు మొత్తం అక్కడ మనకు ఒక 5 డేస్ జరిగితే, ఆ 5 డేస్ గూడాను కనీసం సంవత్సరంలో ఆ 5 డేస్ గడిపినా కూడా కనీసం ఆ మార్గంలో ఉన్నామనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆయన చెప్పినట్లు కనీసం ఆ ధ్యాస ఉన్నా చాలు ఆ వేలో ఎళ్తారు గదా! యెస్ మేడం. అని కోరుకుంటున్నామండి. అందరూ వండర్‌ఫుల్. రావాలి తప్పకుండా బౌద్ధ పౌర్ణమికి యెస్ మేడం. ఎక్కడ అని. బుద్ధ పౌర్ణమి జరిగినా ఎక్కడ అక్కడికి దొరికితే వెళ్ళాలి. వాళ్ళకి నియరెస్ట్‌లో ఎక్కడెక్కడుందో అందరూ ఎళ్లి ఖచ్చితంగా 5 రోజులు గూడా గడపాలని జెప్పేసి కోరుకుంటున్నాం అందరం. యెస్ మేడం. నిజం థాంక్ మేడం. యూ. ఇది మనం 2008 నుండి ఆ! ఫస్ట్ మనం బుద్ధ పౌర్ణమితోనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లో మన ప్రయాణం ప్రారంభమైంది. ఆ! పత్రిసారిని 2007లో కలిసినా గూడా, హుహు. తర్వాత బుద్ధ పౌర్ణమి మొదటి కార్యక్రమం. 2008 అండి. 2008 కార్యక్రమం వెళ్ళినంక అక్కడ ధ్యాన సాధనతో బుద్ధుల వారి నుండే తెలుసుకోవడం జరిగింది. పత్రి ఆ! సార్‌తో కలిసిన ఆ 1 ఇయర్ జర్నీయే మనం ఎన్‌లైటెన్ అయినాము అన్న ఒక మెసేజ్ వారి నుంచి తీసుకోవడం జరిగింది. ఆ! సో, ఆ రోజు నుంచి పత్రిజీ 2012లో తర్వాత ఇక ఎక్కడి వాళ్ళు అక్కడ ఏసుకోండి అని చెప్పే వరకు గూడా మనం బుద్ధ పౌర్ణమికి వెళ్ళాం మేడం. ఆ! ఆ తర్వాత మనం కడతాల్ కైలాసపురిలో ఆహా! కంటిన్యూగా చేసుకుంటున్నాం. నిజంగా గొప్ప భాగ్యవంతరం. సో, వండర్‌ఫుల్ మెసేజ్ మేడం. ఈరోజు కనీసం ఆ బుద్ధ పౌర్ణమి రోజు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ అందరూ గూడా వచ్చి పాల్గొనాలి. ఆ! ఇక్కడ హైదరాబాద్‌లో గూడా ఈసారి ధర్మపురి క్షేత్రం దగ్గర, ఆ! తర్వాత జేతవనం దగ్గర, ఆ! బెంగుళూరు ఇప్పటివరకు ఒక బెంగుళూరులోనే జరిగేది. అవును. కడతాల్ కైలాసపురిలో అన్ని చోట్ల ఇట్లా జరుగుతున్నాయంట. అన్ని చోట్ల ఎవ్వరికి ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ! హాజరవ్వాల్సిందిగా మీరు చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఓకే. సో, మీరిచ్చిన జ్ఞానంతో తప్పనిసరిగా ధ్యాన సాధనే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. అవును. మనం ఏకత్వం వైపుకెళ్తాము. మానవత్వంతో జీవించడానికి ధ్యానం అనేది కంపల్సరీ. ఆ! ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వండర్‌ఫుల్ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఇది మిత్రులారా, బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధుడి గురించి ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. వ్యక్తి పూజ లేదు. ధ్యాన సాధనతో మనకొచ్చే అతీంద్రియ శక్తులు ప్రదర్శించడానికి కాదు. ఎట్టి పరిస్థితిలో వారు ఒప్పుకోలే. ఎందుకు వారు సాధారణంగా జీవించారు. అందరిలో జీవించారు. బ్రహ్మర్షి పత్రిజీ దాన్ని కొనసాగించారు. ఎక్కడ ఏ రోజు ఏ ప్రదర్శన చేయలే. మనకెన్ని జరుగుతున్నా మనకు తెలుసు. వారి ద్వారా శక్తి జ్ఞానం అందిందని మనకు తెలుసు గానీ, వారు ఏ రోజు ఏ విషయాల్ని గూడా బయట పెట్టకుండా మనల్ని మనం తెలుసుకునే విధంగా సాధనిచ్చారు మిత్రులారా. సో, వ్యక్తి పూజ లేకుండా, సెపరేటిజం లేకుండా ఏకత్వాన్ని సాధించడమే మైత్రేయ బుద్ధ లేదా బుద్ధ పౌర్ణమి. అందరం ఏకత్వంతో ధ్యాన సాధన జేయడమే మనం బుద్ధ పౌర్ణమి రోజు జేయాల్సిన అద్భుతమైన విషయం మిత్రులారా. మేడం గారు మెసేజ్ ఇచ్చినట్టు మీ దగ్గరలో ఎక్కడెక్కడ మీకు అందుబాటులో ఉంటే అక్కడికెళ్ళి ఆ బుద్ధ పౌర్ణమి రోజు, ముందు రోజు, బుద్ధ పౌర్ణమి రోజు, తర్వాత రోజు. సంవత్సరంలో కనీసం ఒక 3 రోజులు మనం అలా ఎళ్లి సాధన జేయడం వల్ల వారి యొక్క శక్తికి, జ్ఞానానికి మనం అనుసంధానం అయితామని కోరుకుంటూ, సో, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. మరొక్కసారి అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. బుద్ధ పౌర్ణమిని ఆధ్యాత్మిక కొత్త సంవత్సరం అంటాం. ఇది ఈ మధ్యనే తెలుసుకున్నాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరం రోజు సాధనకి, జ్ఞానం పెంచుకోవడానికి సమయం ఇద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఆల్.